మాతృదేవోభవ. మన తల్లి తరువోజ మన మనఃపూజ మన జన్మమునకామె మధుమాధవీజ. మన తల్లి పద్యము మధుర ఖాద్యము మాతృనైవేద్యము మన జీవితము. మన తల్లి అంకము మధుర సాశయము మన దేహమాయుడిన్మనెడు పద్మము. మన తల్లి చిత్తము మధుర గీతము మన తల్లి చిత్తము మధుర గీతము. మన తెలుగు పొత్తము మారు దృప్పటము. మన తల్లి తరువోజ మన మనఃపూజ మన జన్మమునకామె మధుమాధవీజ. మహారణంలో సైతం మానవత్వం ఎలా పరిమళిస్తుందో మనకు రుజువు చేస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం అశ్వమేధ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1768వ భాగానికి స్వాగతం పలుకు. చంపకుమీ రాజుల అనుకంపాతిశయము మెరయగా నడపుము. నీ పింపను కుసుమమునకు నా పంపొనరించుటయు సౌరభముగ నెరుగుమి. ఇది అర్జునుణ్ణి అశ్వం కూడా పంపిస్తూ ధర్మరాజు చెప్పిన మాట. అబ్బాయి, ఈ ఊరికే అశ్వమేధ యాగం చేయడం అనేది ఒక చక్రవర్తి పట్టాభిషేకం చేసినప్పుడు సంప్రదాయం కాబట్టి మనం చేస్తున్నాం. ఎవరినో చంపాలని జయించాలని ఆ కాంక్షలు మనకి లేవు. అసలు మొదటి నుండి ఈ దండయాత్రలకు నేను వ్యతిరేకిని. అయినా క్షత్రియ కులంలో పుట్టాం, రాజులుగా పరిపాలిస్తున్నాం కాబట్టి కొన్ని తప్పవు. అందువల్ల పెద్దల ఆజ్ఞ మేరకు నేను చేస్తున్నాను తప్పితే ఎవరిని హింసించడం నాకు ఇష్టం లేదు అర్జున, ఈ విషయం నువ్వు దృష్టిలో పెట్టుకో అని అర్జునుడికి చెప్పాడు. ఆ పద్యంలో తిక్కన గారు ప్రయోగించిన ఒక అలంకారం చూడండి ఎంత బాగుందో. ఎప్పుడు పుష్పం ఎంత గొప్పదైనా అది వాసన లేని పువ్వు అయితే అంత గొప్పదనం. మనం ఎంత అందంగా ఉన్నా సరే నిర్గంధ కుసుమాయవ అంటారు. మోదుగు పువ్వు విషయంలో ఇదే పెద్ద ఆరోపణ. చాలా అందంగా ఉండొచ్చు, మకరందము ఉండొచ్చు, వాసన ఉండదు. లేనప్పుడు దాన్ని ఆదరించరు. పుష్పానికి ముఖ్యమైన గుణం సుగంధమే, మనిషికి ముఖ్యమైన గుణం సౌజన్యమే. అందుకని ఈ పుష్పం సుగంధం అనేదాన్ని ఒక అలంకారంగా ప్రయోగించారు ఇక్కడ తిక్కన గారు ధర్మరాజు మాటల్లో. చంపకుమీ రాజుల, రాజుల్ని చంపడం మన ఉద్దేశం కాదు, అంతవరకు తీసుకెళ్ళద్దు. ఏదో ఒక రకంగా వాళ్ళని బంధుత్వం పేరు మీదనో మైత్రి పేరు మీదనో పోని భయం పేరు మీదనో వాళ్ళు యుద్ధం చేయకుండానే చూడు. తప్పనిసరి అయితే తప్ప బాణం మీద కుడి చెయ్యి పెట్టవద్దు అని చెప్పాడు. చంపకమే రాజుల అనుకంపాతిశయంబు మెరయగా నడపము. అనుకంప అంటే దయ. మిగిలిందే కుర్రాళ్ళయ్యా, ఎవరున్నారు? ఇంకా పెద్దవాళ్ళందరూ పోయారు. ఇక వాళ్ళని ఇప్పుడు అర్జునుడు జయించాడు అంటే కొత్తగా అర్జునుడికి వచ్చేటువంటి ఖ్యాతి ఏం లేదు. పొరపాటున వాళ్ళ చేతుల్లో ఓడిపోతే అంతకంటే అపఖ్యాతి లేదు. అందువల్ల అర్జున సాధారణంగా యుద్ధాన్ని ప్రోత్సహించద్దు. ఒకవేళ వాళ్ళు ఏదో కొరతనం వల్ల కాస్త కాలు దువ్వినా నచ్చ చెప్పు, వింటారు. నిజంగా చాలా సందర్భాల్లో జీవితంలో కానీ పరిపాలనలో కానీ ఇది అనుసరించాల్సిన వ్యూహం అంటే. మన జీవితము ప్రపంచము కూడా శాంతిమయంగా ఉండడానికి ఈ మాటలు చాలా ఉపయోగిస్తాయి. తప్పనిసరి అయితే యుద్ధం చేయడంలో రాజకీయంగా ఎప్పుడూ తప్పులేదు, కానీ యుద్ధాన్ని ఎప్పుడూ ప్రోత్సహించకూడదు. భారతీయ సంస్కృతి ఎప్పుడూ ఆ పని చేయలేదు. అసలు మన మూల సిద్ధాంతాల్లోనే ఆ మాట చాలా స్పష్టంగా ఉంది, ప్రపంచం అంతా బాగుండాలని. కృణవంతో విశ్వం ఆర్యం అంటే ఏదో ఆర్య జాతిగా అందరినీ మారుద్దామని అని కాదు అక్కడ. అందరినీ శ్రేష్ఠులుగా ఆత్మానందం పొందడానికి యోగ్యులైన వ్యక్తులుగా తయారు చేయాలి. అదే కృణవంతో విశ్వమార్యం అనడానికి సరైనటువంటి నిర్వచనం. దాన్ని ఏదో జాతిపరంగాను మతపరంగాను తీసుకుని తప్పుడు నిర్వచనాలు చెప్పకూడదు. అంతా ఆర్యులు. ఆర్య శబ్దాన్ని సంస్కృత కావ్యాలలో నాటకాలలో ఎక్కడైనా సరే శ్రేష్ఠతావాచకంగా వాడారు, కానీ జాతివాచకంగా వాడలేదు. శ్రేష్ఠుడైన మనిషి అంటే ఎవరు? తాను బాగుండేవాడు, 10 మంది బాగుండేలా చూసేవాడు.
అటువంటి వాడే ఆర్యుడు. ఆ ఆర్య శబ్దానికి వికృతే అయ్యా అంటారు, తెలుగులో మనం అయ్యా అంటాం. మంచిది, అది అంతే. నీకు కూడా పెద్దవాడు అయ్యా, నీకు కూడా తెలియపోతే ఎలాగా అంటారు. అయ్యా అంటే అర్థం ఏంటి, కాస్త ధర్మం తెలుసుకుని మాట్లాడాలని చెప్పడమే కదా. అంచేతన అనుకంపాతిశయింపు మెరయగా నడపము, నీ పెంపను కుసుమమునకు నా పంపనరించుడు సౌరభముగా నెరుగుమి. ఎందుకోసం అర్జునుడికి ఈ మాట చెబుతున్నాడు అంటే, సహజంగా పాండవులందరూ పరాక్రమవంతులే అయినప్పటికీ అర్జునుడికి భీముడికి కొంచెం పౌరుషాలు ఎక్కువ. వాళ్ళతో పోలిస్తే ధర్మరాజుకి నకుల సహదేవులకి తక్కువ. కాస్త వీళ్ళు ఒక పద్ధతిగా శాంతంగా ఆలోచిస్తారు, వాళ్ళు కొంచెం దూకుడుగా ఉంటారు. అందుకే నీ పెంపు అను కుసుమమునకు నీ పరాక్రమం, నీ అతిశయం, ఏదో నీ అభివృద్ధి, నీ తేజస్సు ఏదైనా అనుకో, అది ఒక పుష్పం అయితే పుష్పానికి ఎప్పుడు విలువ సుగంధం ఉంటేనే కదా. నా పంపనరించుడు సౌరభముగా నెరుగుమి, నేను చెప్పినట్టుగా చేయడం అనేది దానికి సుగంధం అన్నారు. ఎంత చక్కగా రాశారండి తిక్కన గారు. నీ సంపకు మీ రాజుల అనుకంపాతిశయము మెరయగా నడపుము, నీ పెంపను కుసుమమునకు నా పంపనరించుటయు సౌరభముగా నెరుగుమి. అలాగా వెళ్ళవయ్యా, అప్పుడు కాస్త బాగుంటుంది పద్ధతి అన్నారు. తర్వాత ఆ వజ్రదత్తుణ్ణి, భగదత్తుని కుమారుడైన వజ్రదత్తునికి తగిన బుద్ధి చెప్పి పాఠం కూడా చెప్పి, అబ్బాయి చైత్ర పూర్ణిమకి అందరూ వచ్చేయండి, ఏసీ రూమ్ బుక్ చేసామని చెప్పాడు. అందరికీ చైత్ర మాసంలో ఎండలు కాస్త మొదలవుతాయిగా, మరి ఉగాది రోజుల్లో బాగా ఉంటాయి. అందుకని అంతగా శీతల గదులు బుక్ చేసామయ్యా, హాయిగాను సమశీతోష్ణమైనటువంటి మందిరాలు తయారు చేసి పెట్టాం మీకోసం. ముందు ముందు చూస్తాం అసలు ఆ మందిరాలు ఎలా తయారు చేశారు, ఎన్ని రోజులు పట్టింది, ఆ ఇంజనీరింగ్, ఆ యంత్ర విద్య అంతా ఏమిటి అనేది, అదో విచిత్రం ఉంది ఇందులో అని పిలిచేసి వెళ్ళి. తర్వాత సింధు దేశానికి వెళ్ళాడు. సరిగ్గా సమస్య అక్కడ వస్తుంది. సింధు దేశాధిపతి కాబట్టి సైంధవుడు అన్నారు దుస్సల భర్తని. ఆ సైంధవుడిని అర్జునుడు చంపేశాడు 14వ రోజు యుద్ధంలో, మనకి తెలుసు. ఆయన భార్య దుస్సల స్వయంగా అర్జునుడికి చెల్లెలు, దుర్యోధనుడికి చెల్లెలంటే ఈయనకి అంతే. పైగా ఇప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళు, అసలు ఇంకా పరిస్థితి ఏమిటి, కౌరవుల తరఫు చుట్టాలందరూ ఎలా ఉంటారు. ఆ దేశానికి అర్జునుడు అశ్వమేధ యాగం నిమిత్తం వెళ్ళాడు అనగానే ఇక్కడ గాంధారీదేవికి గుండెలు బిక్కుబిక్కుమంటున్నాయి. ఇక్కడ అయ్యో ఆ దుస్సల ఉంది వితంతు అయి, దాన్ని కొడుకున్నాడు, దానికో మనవడు కూడా అని విన్నాను ఈ మధ్యన. ఏం చేస్తాడో అర్జునుడు వెళ్ళి, ఈ పాత కక్షలు ఏమైనా మనస్సులో ఉంటాయేమో అని కొంచెం గాంధారి కంగారు పడుతుంది. అక్కడే జరిగిన ఒక విశేషం, మహారణంలో కూడా మానవత్వం పరిమళించడం అంటే ఏమిటో చూద్దాం. సింధు దేశానికి వెళ్ళేసరికండి విచిత్రంగా ఆ సైనికుల యొక్క క్రమశిక్షణ చూడండి. నాయకుడు రాలేదుట, సైంధవుడు కుమారుడు ఎందుకో యుద్ధానికి రాలేదు, కానీ అశ్వాన్ని ఆపేసి సైనికులు వచ్చేసారు నాయకరహితంగా. వాళ్ళకుండే క్రమశిక్షణ, వాళ్ళ పౌరుషాలు అసలు ఏమిటో ఆ కాలాన్ని విచిత్రంగా. నాయకుడు లేనప్పుడు వీళ్ళకెందుకు లేనిపోను గొడవ, వచ్చేసారంతే. ఆ సూచనలు అలా ఉంటాయండి సైన్యానికి అంతే. ఎట్టి పరిస్థితుల్లో రాజ్య పౌరుషానికి భంగం కలగనేయవద్దు. ప్రాణం కంటే రాజ్యం యొక్క ఆత్మాభిమానమే ముఖ్యం. అది అశ్వమేధం, రాజస్వం ఏదైనా కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం అడ్డుకోవాల్సిందే. లేకపోతే ఇంకెందుకు పరిపాలన ఏమిటి, రాజ్యం ఏమిటి. అంటే నాయకుడు లేకపోయినా కూడా అడ్డుకున్నారండి, సామాన్యంగా అడ్డుకోలేదు. నాయకుడు లేని సైన్యం ఎవరో మామూలు వాళ్ళని ఒకళ్ళు పెట్టుకుంటారు, అసలు లేకుండా ఉండదుగా. అసలైన నాయకుడు రాజు లేడంటే సైంధవుడు కుమారుడు రాలేదు, ఏమయ్యాడో తెలియదు. అదో చిత్రమైన విషయం. ఆ వచ్చినటువంటి సైన్యం అర్జునుడిని గడగడలాడించింది ఆశ్చర్యకరంగా. ఇదివరకు ఏదో త్రిగర్త దేశంలో ధృతవర్మ అనేవాడు ఆయన గాంధీవాన్ని పడగొట్టాడు అంటే, ఇప్పుడు నాయకరహితంగా వచ్చినటువంటి సింధు దేశ సైన్యం అర్జునుడిని గడగడలాడించింది. అసలు పోరాటం చేయలేక అర్జునుడు అలిసిపోయి ఇలా విల్లు పట్టుకుని ఇలా వంగిపోయాట. వంగిపోతాడండి మరి. ఇప్పుడు ఎన్ని యుద్ధాలు చేశాడు, ఎంత యాతన పడ్డాడు. ఇంకా ఇప్పుడు మళ్ళీ అశ్వమేధ యాగాన్ని పంపిస్తే ఏం చేస్తాడు ఆయన మాత్రం. ఒక మనిషికి ఓపిక ఉండాలి కదా. అలిసిపోయాడు, చాలా అలిసి సొలిసిపోయి ఇలాగా చెమట గారిపోతూ ఇలా పడిపోయాడు. అప్పుడు ఆశ్చర్యకరంగా ఒక భక్తి కలిగినటువంటి వ్యక్తికి, శక్తి కలిగినటువంటి వ్యక్తికి దైవం తోడ్పడుతుంది అంటే ఎలా ఉంటుందో ఇక్కడ రుజువు అవుతుంది మనకి. వెంటనే ఆకాశంలో దేవతలు, ఋషులు అప్పటికప్పుడు ఎవరో పిలిచినట్టుగా అక్కడికి చేరుకుని ఒక మంత్ర సాధన చేశారట.
ఇక్కడ అర్జునుడికి శక్తి రావడం కోసం. అనిమిషులున్ మునీశ్వరులునప్పుడు శోకమునన్మునింగి, అనిమిషులన్ మునీశ్వరులునప్పుడు శోకమునన్మునింగి, అర్జున జయకాంక్షులై నిజతి శుద్ధి వహించి సవీర్యమంత్ర సాధన పరులైరి. అర్జున జయకాంక్షులై నిజతి శుద్ధి వహించి సవీర్యమంత్ర సాధన పరులైరి. తెప్పిరి అతండు ధనుర్ధరుడున్ సముల్ల సత్తను విభవోజ్వలుండు సముదగ్ర మనస్కుడునయ్యే భూవరా అని జనమేజయుడికి వైశంపాయనుడు చెప్పాడు. ఇక్కడికి మనం మంత్రజపం వెంటనే పొందే ప్రయోజనం గురించి కొన్ని యోగశాస్త్ర సంబంధమైన విషయాలు కూడా చెప్పుకోవచ్చు. అనిమిషులు మునీశ్వరులు, అనిమిషులు దేవతలు, రెప్పపాటు లేని వాళ్ళు, మునీశ్వరులు కొందరు. అప్పుడు శోకమునన్మునింగి, అర్జునుడు ఎలా అయిపోతే ఇలాగా 18 రోజులు భారత యుద్ధంలో గెలిచిన వాడు ఇలా అయిపోవడం ఏంటి? ఇంతవరకు వచ్చాక ధర్మరాజుకి మళ్ళీ ఓటమి. అందులో ఈ సింధు దేశపు నాయకుల చేతుల్లో ఓటమంటే వెంటనే వీళ్ళు ఏమంటారు, అసలు మా నాయకుడు లేకుండానే మేమే గెలిచేసాం, ఆవేళ సైంధవుడిని అలా చంపకపోయి ఉంటే మావాడే రాజు అయ్యేవాడు అంటారు. ఇక సైంధవుడే చక్రవర్తి అని ప్రకటితమైతే ఇంకేముంది, దేశంలో అత్యాచారాలే జరుగుతాయి. ఇంకా ఇదేమిటి పరిస్థితి? అందుకోసం వస్తారండి దేవతలు, మునులు. కేవలం అర్జునుడి మీద ప్రేమ కాదు, ధర్మరక్షణ. దేవతలు ఎప్పుడు ధర్మపక్షంలో ఉంటారు, మునీశ్వరులు సరే వారి జీవితమే అందుకోసం. అన్నం నీళ్లు మానేసి తపస్సులు చేసే ధర్మరక్షణ కోసమా, సొంత ప్రచారం కోసం? ఇవాళ ఈ పరిస్థితుల్లో అర్జునుడు ఇలాగే డీలా పడిపోయి కింద పడిపోతే, సింధురాజులు నాయకుడు కూడా లేకుండా నెగ్గారు అంటే ఇంకేమిటి ధర్మం? ఇంకా సైంధవుడిదే సిద్ధాంతం అని బయలుదేరుతుంది, సైంధవ సైన్యం బయలుదేరుతుంది దేశం అంతా. భయంకరంగా ఇంకా ఆడవాళ్ళకి రక్షణ లేకుండా అయిపోతుంది. అందుకని వాళ్ళు వెంటనే పూనుకొని ఒక మంత్రజపం చేశాట తక్షణం ఫలించడానికి వీలుగా. అది ఎలా చేశారు? అనిమిషులు మునీశ్వరులునప్పుడు శోకమునన్మునింగి అర్జున జయకాంక్షులై, అర్జునుడు జయించాలనే ఒకే ఒక సంకల్పంతో నియతి శుద్ధి వహించి, ఎప్పుడు మంత్రజపం చేయాలన్నా ముందు శారీరక మానసిక శుద్ధి చాలా అవసరం. మానసిక శుద్ధి అత్యంత అవసరం, శారీరక శుద్ధి కూడా అవసరమే. అందుకే వెంటనే కాళ్ళు కడుక్కున్నారు, ఆచమనం చేశారు, కూర్చున్నారు, నియమిత స్థానాల్లో కూర్చున్నారు. సవీర్యమంత్ర సాధన పరులైరి. ఇది కొంచెం యోగశాస్త్రపరంగా లోపాయకారి విషయం, కైనా నేను ఊరికే సూక్ష్మంగా దాన్ని పై మాట చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మళ్ళీ వెంటనే సాధనలు మొదలు పెడితే నాకు ఇబ్బంది. చెప్పకుండా ఉండలే, పూర్తిగా చెప్పలేమని ఏవో గ్రంథాలు చదువుతుంటే ఏవో విషయాలు తెలిస్తే చెప్పకూడదు. ఎందుకంటే ఇవి దుర్వినియోగాలు అయిపోతాయి, నా బెంగల్లా నాది. కానీ మన శాస్త్రాలు ఎంత గొప్పవో, ఆ యోగశాస్త్రం ప్రధానంగా అది ఎంత గొప్పదో, ఆ సంస్కృతి ఎంత గొప్పదో, ఆ తపస్సు ఏమిటో తెలియాలంటే ఆ మాత్రం తెలుసుకోవాలి. మంత్ర సాధన పరులేరు వెంటనే మంత్రజపం మొదలుపెట్టారండి. తక్షణం ఫలించేటువంటి మంత్రాలు కొన్ని ఉన్నాయి. అమ్మవారి యొక్క పంచదశాక్షరి మంత్రం అటువంటిది, అది సాక్షాత్తు గాయత్రి మంత్రంతో సమానం. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయి. మరి పంచదశాక్షరాల్లో 15 కదా అనుకోవచ్చు. 12 నిజమైన అక్షరాలు, 3 బీజాక్షరాలు కదా, ఐం హ్రీం శ్రీం. ఆ 3 బీజాక్షరాలకి ఒక్కొక్క దానికి 4 అక్షరాల సంపుటి ఉంటుంది ఒక్కో దానికి. మనిషి 3 4 12, ఇవి 12 కలిపితే 24 అయింది. అందువల్ల అది పంచదశాక్షరి మంత్రం అమ్మవారికి సంబంధించింది. నేను టీవీలో చెప్పకూడదు, కానీ అది పూర్తిగా గాయత్రి మంత్రంతో సమానమైన మంత్రం. అలాగే శ్యామలాదేవికి సంబంధించిన మంత్రాలు, రాజశ్యామల మంత్రాలు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి ఉపాసనలు, లేకపోలా అయ్యో తక్షణ ప్రయోజనం అది ఎప్పుడు ఇలాంటి పీకల మీదకి పరిస్థితి వచ్చినప్పుడే చేయాలి. ఎందుకని వారెవరికో అబ్బాయి పుట్టలేదంటే, వీరెవరికో ఎంసెట్ సీటు రాలేదంటే పేపర్ లీక్ చేస్తే సీటు వస్తుందిగా, 20 లక్షలు ఇస్తే పేపర్ లీక్ అవుతుంది. దాని గురించి చేయకూడదండి ఇవన్నీ. నేను స్వార్థ ప్రయోజనాల కోసం కాదు, దేశ ప్రయోజనాల కోసం మాత్రమే. ఇక్కడ ఈ యుద్ధంలో అర్జునుడు గెలవడం దేశ ప్రయోజనం, ధర్మానికి ప్రయోజనం, స్వార్థ ప్రయోజనం కాదు. అందుకే మునీశ్వరులు వచ్చారు. దేవతలైనా ఇంకా అప్పుడప్పుడు మా పార్టీ అన్నట్టుగా వచ్చేస్తారేమో, కానీ మునీశ్వరులు రారు అలాగా. వారికి ప్రపంచమంతా సమానమే, వారెందుకు వస్తారు? వారు కూడా వచ్చారంటే విషయం అది. అలాగే సవీర్య మంత్ర సాధన పరులేరి. వీర్యం భౌతికత్వానికి సంబంధించింది, మంత్రజపం ఆధ్యాత్మికతకు సంబంధించింది. భౌతిక మానసిక ఆధ్యాత్మిక శక్తులు 3 కలిస్తేనే మంత్రం ఫలిస్తుంది.
అంతేకాదు వీర్యానికి సంబంధించి ఉత్పత్తి కేంద్రాలు శరీరంలో ఎక్కడ ఉంటాయో అక్కడే ఇంచుమించుగా మూలాధార చక్రం ఉంటుంది. ఆ మూలాధార చక్రం నుంచి ప్రాణవాయువులా పైకి వెళ్ళడం, అపానవాయువుగా కిందికి రావడం, మళ్ళీ ప్రాణాపానం అన్నట్టుగా సంచారం చేస్తుంది. ఆ సంచారంతో కలిపి మంత్రజపం చేయాలి. దాన్నే సగర్భ జపం అంటారు. అది విశేషమైన ఫలాన్ని ఇస్తుంది. ఆ జపం దానికి మూలాధార నిలయం, మణిపూర నిలయం, ఆజ్ఞాచక్ర నిలయం, ఇవన్నీ కూడా మనకి లలితా సహస్రంలో నామాల రూపంలో ఉంటాయి. చక్కగా 4 చక్రాల వరకు మీకు పద్మాలు అంటారు. సరిగ్గా మూలాధార అబ్జం అంటారు, మూలాధారాంబుజారూఢ అంటారు. మణిపూరం దగ్గరికి వస్తే మణిపూరాబ్జ నిలయ అంటారు. అబ్జం అంటారు చూడండి, అంబుజం అబ్జం. అనాఘతాబ్జ నిలయ శ్యామాభ వదనద్వయ అంటారు అంతవరకు. అలాగే మధ్యలో స్వాధిష్టానాంబుజగత అని వస్తుంది. చతుర్వక్త్ర మనోహర, ఈ 4ంటికి అబ్జమును వాడారు. మూలాధారాంబుజారూఢ, స్వాధిష్టానాంబుజగత, మణిపూరాబ్జ నిలయ, అనాఘతాబ్జ నిలయ అని 4ంటికి అబ్జమును వాడారు. అక్కడి నుంచి విశుద్ధి చక్ర నిలయ, రక్తవర్ణ, త్రిలోచన, ఆజ్ఞాచక్రాంతరాళస్థ, అక్కడ విశుద్ధి చక్రం, ఆజ్ఞాచక్రం, ఇవి యోగశాస్త్ర సంబంధమైన. ఇక్కడ పద్మం ఎందుకన్నారు, అక్కడ చక్రం ఎందుకన్నారు? ఊరికే ఏదో పదాలు ఖాళీగా ఉన్నాయని దీనికి బదులు ఏదో వాడదవాళ్ళు మా కవులు ఏదో పర్యాయ పదాలు వాడినట్టు వాడే వ్యవహారం కాదు అది. ఆ సాధన ఆ రకంగా చేస్తే తక్షణం ఫలిస్తుంది. అదే సవీర్యమంత్ర సాధన బరులైరి. అందుకే ఆ సాధన ఎప్పుడు మన మూలాధార చక్రం నుంచి మొదలవ్వాలని చెప్పడానికి మనకి శివాలయాల్లో నందీశ్వరుని ఆ వృషణ స్థానంలో పట్టుకుని వృషస్య వృషణం స్పృష్ట్వా ఈశ్వరస్యావలోకనం శృంగమధ్యే శివం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే. ప్రతి మనిషి యొక్క వెన్నుపూసకి కింద భాగంలో ఉండే మూలాధార చక్రం నుంచి ఆజ్ఞాచక్రం వరకు, ఈ కనుబొమ్మల మధ్యలో ఉండే స్థానం వరకు మీరు ఆ యోగ మార్గ సంచారంలో సాధన చేయాలని చెప్పడానికే మనకు ప్రక్రియ అక్కడ పెట్టారు. ఊరికే ఇలా పట్టుకున్నంత మంతలో ఏమీ రాదు. నందీశ్వరుడికి మనకి కూడా ఇబ్బంది. ఆ సాధన చేస్తేనే ఏదైనా వస్తుంది. దానికి ఇదొక ప్రత్యేక. అలాంటి సవీర్యమంత్ర సాధన పరులైరి. వెంటనే తెప్పిరియతండు పనిచేసింది, తేజస్సు వచ్చింది. సరిగ్గా రామాయణంలో రాముడిలాగే అలసిపోతే అగస్త్యుడు వచ్చి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు. అక్కడ అది పనిచేసింది, ఇక్కడ ఇది పనిచేసింది. రామాయణ భారతాల మధ్యలో సమన్వయం అది. సవీర్యమంత్ర సాధన పరులైరి తెప్పిరియతండు. కాసేపటికి తెప్పరిల్లాడు, తేరుకున్నాడు. శక్తి ప్రవేశించింది. ఎప్పుడూ మంత్రశక్తి అలా ప్రవేశిస్తుంది. అది చేయవలసిన వాళ్ళు చేయాలి, నియమంగా చేయాలి, శుద్ధిగా చేయాలి. ముందు మనస్సు బాగుండాలండి. చాలామంది చేయవలసిన వాళ్ళు అనగానే ఏదో ఈ కులం వాళ్ళు పనికొస్తారు, ఈ కులం వాళ్ళు పనికిరారు, స్నానం చేయాలి, ఓ చోట కూర్చోవాలి, పట్టుబట్ట కట్టుకోవాలి, ఇవి చాలా సామాన్యమైన విషయాలండి. వాటిగా మనస్సు నిష్కల్మషంగా ఉందా లేదా, రాగద్వేషాలు లేకుండా ఉన్నాడా లేదా, ప్రపంచమంతా ఒకటే, పేడ పురుగు నుంచి శ్రీ మహావిష్ణువు వరకు ఒక్కలా భావిస్తున్నాడా లేదా, అది ముఖ్యం మంత్ర జపానికి. ఆ సమానత్వ సిద్ధి పొందితే తప్ప మంత్రం ఫలించదండి. మునీశ్వరుడు అది పొందడం కోసమే అరణ్యాల్లో ఉండేవారు. వాళ్ళు సమాజంలో ఉంటే ఏవో రాగద్వేషాలు మనకు తప్పు. ఎవరో ఒకరు వస్తారు, వాడికి ఏదో చేస్తాం, మన వాళ్ళు అంటారు, పరాయి వాళ్ళు అంటారు. అడవుల్లో ఉంటే జంతువుల మధ్యలో తిరుగుతూ ఉంటారు, ఏముంటాయండి, అందరూ ఒకలాగే కనపడతారు. ఆ సమానత్వ సిద్ధి కోసం ఆ మహానుభావులు త్యాగాలు చేసి అడవుల్లో ఉండి నీరుకావి ధోవతలు కూడా చెట్ల మీద ఆరేసేవాళ్ళు. కాళిదాసాది కవులు వర్ణిస్తారు ఆ చెట్లకు ఆరేస్తున్న ధోవతలు ఎలా ఉన్నాయో. అసలు ఆ జీవితాలు చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది. అంత గొప్ప మహర్షిని మళ్ళీ మనం త్వరలో చూస్తాం. ఇప్పుడు అశ్వమేధ యాగానికి వస్తాడు ఆయన. సామాన్యమైన తపస్సు కాదు, శ్రీకృష్ణుడు పాదాభివందనం చేశాడు ఆయనకి. అలాంటి వాళ్ళు మహర్షులు. అందుకని వెంటనే అది ఫలించింది. ఎలాగ వచ్చింది? తెప్పిరియతండు ధనుర్ధరుడు సముల్లసత్తను విభవోజ్వలుండు. ధనుస్సు ధరించాడు. సముల్లసత్తను విభవోజ్వలుండు. శరీరంలో కూడా కొత్త కాంతి ప్రవేశించింది. మళ్ళీ తేజస్వంతుడయ్యాడు. సముదగ్ర మనస్కుడునయ్య భూవర. ఉదగ్రమైనటువంటి మనస్సుతో, ఉత్తేజంతో, మళ్ళీ కొత్త తేజస్సుతో యుద్ధానికి సిద్ధమైతే వెంటనే ఆ సైన్యంతో యుద్ధం చేస్తూ మంచి పౌరుషంతో నన్ను బడగొడతారా, నాకే అలసట వచ్చి అలా చేస్తారా అన్నట్టుగా చీల్చి చెండాడుతూ ఉంటే ఒక స్త్రీ కాస్త నల్ల వెంట్రుకల మధ్యలో తెల్ల వెంట్రుకలు అక్కడక్కడా కనపడుతూ తిరతండులన్యాయంగా శిరస్సుతో ఉన్న ఒక స్త్రీ ఒక పసిబిడ్డని ఎత్తుకుని వచ్చిందండి. అర్జునుడు వెంటనే ఆపేసి, అమ్మ ఎవరు మీరు, ఎవరు ఈ బాణాల మధ్యలో ఇలా వస్తున్నారు, ఎవరు మీరు అన్నారు. అంటే అన్నయ్య నేను దుస్తానని అందండి. చలించిపోయాడు అర్జునుడు ఒకసారి. అమ్మ ఏమిటి అమ్మ నువ్వు వచ్చావు, ఏమిటిది యుద్ధరంగానికి నువ్వెలా వచ్చిందా, ఏం చేయమంటావు, ఉన్నది వీడు ఒక్కడు మనవాడు, ఈ వంశాంకురం, ఈ రాజ్యాన్ని నువ్వు ఏమైనా చేస్తే వీడు చచ్చిపోతాడు అన్యాయంగా.
అంటే అది సరే, నా మేనల్లుడు ఏడని అడిగాడండి అర్జునుడు చాలా ప్రేమగా. నీ కొడుకేడమ్మా, సైంధవుడు కొడుకేడమ్మా. తండ్రి సరే, వాడు చేసిన దుర్మార్గానికి వాడు చనిపోయాడు, నేను ఆ కొడుకు కనిపిస్తే దగ్గరికి తీసుకుందామని చూశానమ్మా, అభిమన్యుడు లాంటి వాడే కదా వాడు కూడా, నీ కొడుకేడమ్మా అంటే చిత్రమైన వార్త చెప్పిందండి. అన్నయ్య, నువ్వు వస్తున్నావని తెలిసి నా కొడుకు గుండాకి చనిపోయాడయ్యా అన్నాడు. ఇది భారతం. నువ్వు వస్తున్నావని తెలిసింది, తండ్రి చనిపోయిన దుఃఖంలో ఉన్నాడు, అర్జునుడు మళ్ళీ వస్తున్నాడంటే నన్ను చంపేస్తాడేమో అని గుండాకి చనిపోయాడయ్యా. వాడుకున్న ధైర్యం అంతే, నేనేం చేయను. ఇక మిగిలింది సుహోత్రుడనే పేరు మీద ఈ కొడుకు ఒక్కడు మనవడు మిగిలాడు. నా మనవడిని మిగుల్చు అన్నయ్య, పాత కక్షలు మనస్సులో పెట్టుకోవద్దు అని కన్నీళ్లతో ఆ తల్లి ప్రార్థిస్తే, నిజంగా అక్కడ మీరు నేను చెప్పలేనండి, నేను నటించలేను కూడా, అభినయం కూడా చేయలేను. మీరు వ్యాసభారతం చదవండి, ఎక్కిన గారి భారతం కూడా. మరి వ్యాసభారతం అయితే ఇంకా ఎక్కువ. అసలు అర్జునుడు చలించిపోతాడండి. భగవద్గీత అడగకుండానే యుద్ధం ఆపేయవలసింది, అనవసరంగా చేసేసాను నేను అని. రాచకులంలో పుట్టడమే మహాదోషం అమ్మా, ఇది మూలం క్రౌర్యానికి అని ఆవిడ దుశ్శాసనుడిని దుర్యోధనుడిని తిడుతుంది. దుస్తల, మా అన్నయ్య ఇంత చేశారు. లేదమ్మా, మేము కూడా తక్కువ వాళ్ళమేం కాదు, మేము అంత దుర్మార్గులమే అని ఇంచుమించు దుస్తల కాళ్ళ మీద పడినంత చేస్తారండి మానవతావాది అయిన అర్జునుడు. చెలించిపోతామండి ఆ ఘట్టాలు చదివితే. మీకోసం చెప్పడం కోసమైనా భక్తి టీవీ చదవాలనైనా నాకు ఆ ఘట్టాలు చదివే అవకాశం వచ్చింది. లేకపోతే బహుశా అశ్వమేధ పర్వం వరకు నేను వచ్చేవాడిని కాదేమో. ఏదో ముఖ్యమైనవి చదువుకుని వెళ్ళిపోతాం మేము కూడా, సభల్లో చెప్పాల్సినవి. ఇంత మానవీయమైన ఘట్టాలు, మనస్సు చలించిపోయే ఘట్టాలు ఉన్నాయండి. దుశ్శల కాళ్ళ మీద అర్జునుడు పడినంత పని చేశాడు. మీ స్త్రీలందరూ మమ్మల్ని క్షమించాలమ్మా, క్షత్రియ కులంలో పుట్టిన స్త్రీలందరూ, మీకు వైధవ్యాలు తప్పితే మేము ఇచ్చిన కానుకేమిటి అన్నాడు ఆయన. వైధవ్యాలు తప్పితే మేము ఇచ్చిన కానుకేమిటమ్మా మీకు, మమ్మల్ని అనుసరించినందుకు. అగ్గిలో దూకేసేవాళ్ళు దూకేశారు, మిగిలిన వాళ్ళు ఇలా వైధవ్యాలు అనుభవిస్తున్నారు. రెండూ దుఃఖాలే కదమ్మా. ఈ క్షత్రియ కులంలో పుట్టడం పురుషుడికైనా స్త్రీకైనా ఎంత దౌర్భాగ్యం ఇది. కాకూడని పని, చేయకూడని పని, చేయక తప్పని పని, తప్పదది అని చాలా బాధపడతాడండి. బాధపడి ఆ మనవాడిని ఆశీర్వచనం చేసి, ఏమీ భయం లేదమ్మా, నేను వదిలేస్తున్నాను, హాయిగా మీ రాజ్యాలు మీరు చేసుకోండి, ఊరికే ఏదో అశ్వమేధ యాగం కాబట్టి వచ్చాం కానీ అంతకంటే ఏముంది ఇందులో అని చెప్పి వెళ్ళిపోయాడండి. ఆ నగరం దాటి వెళ్ళాడండి. జీవితం ఎలా ఉంటుందో చూడండి. అశ్వమేధ పర్వంలో కూడా భారత కథ ఎలా నడుస్తుందో. ఇప్పుడు అర్జునుడికి మరో పరీక్ష. ఇక్కడ ఎలా ప్రవర్తిస్తాడో చూడాలి. అహంకారాలు, మమకారాలు, రాగద్వేషాలు, బంధాలు, అనుబంధాల మధ్యలో మానవుడు ఎలా నలిగిపోతాడు. అర్జునుడు లాంటి వాడు కూడా, భగవద్గీత 18 అధ్యాయాలు విన్నవాడు కూడా ఎలా నలిగిపోతాడు, వాటి నుంచి ఎలా దాటుకోవాలి. అసలు ఈ బంధాలు మనుషులకి ఎలా ఉంటాయి, ఇవి ఎలా ఏర్పరుచుకుంటాం. మనమేదో మన మమకారం కోసమో మన రక్షణ కోసమో ఏర్పరుచుకున్న బంధాలు మనకే ఇలాగా గూళ్ళైపోయి మనని బాధపెడుతూ ఉంటాయి. పట్టుపురుగు దాని చుట్టూ ఓ దారం అల్లుకుంటుంది, అదో వెర్రి పనేది. ఆ దారం బయటకు తీయకుండా ఉంటే గొడవ లేకుండా ఉండేది. అదో దారం తీసి తనకు రక్షణ కోసం తనకు అల్లుకుంటూ వెర్రిమొహం. భాగవతంలో వ్యాసుడు చెప్తాడు, ప్రత్యజేత కోశస్కృతి వేగమానక అంటాడు. ఇలా అల్లుకుంటూ ఏం చేస్తున్నారు, ఇలా కూడా అల్లేస్తుంది. అంటే అది కూడా బయటకు వెళ్ళాలని లేకుండా పోయింది. సరిగ్గా మన జీవితాలు అంతే. ఓ తోడు నీడా లేకపోతే ఎలాగా దూడా పేడ అనేది పెళ్లి చేసుకుంటాం ఇక్కడ, మొగుడో పెళ్ళాము, ఇంకంతే. దూడా పేడ మిగిలింది ఇక్కడ, తోడు లేదు నీడ లేదు. దూడగాజు కూడా ఒకళ్ళకేనే, పేడ తీసి కూడా ఒకళ్ళకి మిగిలింది. ఇలాగే పెంచుకుంటూ పోయామండి. చివరికి మనమేదో మన రక్షణ కోసమో భద్రత కోసమో మన ఆత్మీయత కోసమో పెంచుకున్న బంధం అదేదైనా వారికి వీరికి ఇద్దరికీ కూడా చివరికి మొత్తం తప్పించుకోలేని వ్యవహారం అయిపోయింది. ఎంతకీ ఇది అంత చిత్రమైనటువంటి బంధంలో అర్జునుడు ఇరుక్కోబోతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు భగవంతుడు? అర్జునుడిని ఎలా నడిపిస్తాడు? జీవుని బుద్ధి ఎలా ఉంటుంది, దేవుని సిద్ధి ఎలా ఉంటుంది, దేవుడిచ్చే సిద్ధి ఎలా ఉంటుంది అనేది 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగు ఎక్కువగా వాడదాం, నీళ్లు తక్కువగా వాడదాం.